శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. నా 10వ ఏట నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేసుకుని ఎంతో వేదాంతాన్ని మన భారతదేశానికి ఇవ్వాలని చెప్పేసి ఎన్నో విద్యలు నేర్చుకుని వేదాంతాలు మహాభారతం భాగవతం అన్ని నేర్చుకుని మరి నేను ఈరోజు దేవరపట్నానికి వచ్చేయడం జరిగింది. మరి ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ముందుగా ఈ సెల్ ఫోన్ తోటి వేస్ట్ విషయాలతోటి తిరుగుతున్న జనం ఈరోజు ఇక్కడికి మీరు వచ్చారంటే మీ అందరికీ దైవ చింతన జీవితంలో పైకి రావాలనే ఒక కాంక్షను బట్టి మీరు అందరికి వచ్చారు. కాబట్టి ఈ సభకు వచ్చినటువంటి ఈ 10,000 మంది ప్రజలకి కూడా నా యొక్క అభినందనని తెలియజేస్తున్నాను. సుఖీ భవ. ఓం నమః శివాయ. ముందుగా పంచాక్షరి స్తోత్రంతో మనం సభా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సరిత చందన చర్చితాయ నందీశ్వర ప్రవదనాథ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దాక్షాభరణాసనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చన శేఖరాయ చంద్రార్క నూతనాయ యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ వందే శంభుముమాపతిం దుర్గురం వందే జగత్కారణం వందే పంచగభూషణం మృగధరం వందే వసునాపతిం వందే సూర్యశశేఖ వహినీనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచవదం వందే శివశంకరం ఆపదమహత్తారం తాతారం సర్వసంపదాం లోకానంత లోకేశం భూయో భూయో నమామ్యహం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి. మనం పుడుతూ ఏది పట్టుకురాం, అలాగే చనిపోతూ కూడా ఏది పట్టుకెళ్ళి తల్లి గర్భము నుండి తల్లి వెంబడుచాడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారి అయిన లవణ అన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు తేనె తీగలు తేనె జంత్రీగలు తెరువులకు ఇవ్వగల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస కుశ సంహార నరసింహ దురిత దూర. తల్లి గర్భం నుంచి ఎవరు కూడా ధనాన్ని తీసుకురారు. చివరికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎవరు ధనాన్ని కూడా పట్టుకెళ్ళలేడు. మనం చేసిన పుణ్యమే మనకి కాపాడుతుంది. దాచి దాచి భూమిలో దానం పెడితే అది దొరలకో దొంగలకో అవుతుంది. తేనెటీగలు మకరందాన్ని తీసుకొచ్చి ఒక తోట దాస్తుంది, కానీ తేనెటీగ తాగుతాయా? ఇలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళు దాన్ని తీసుకోవాలి. మనం చేసే దాన ధర్మాలు మన మంచితనమే మనకి మిగులుతుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు.
ఒక మనిషి చిరిగిన వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ఎట్లు ధరించుచున్నాడో, ఆత్మ ఒక శరీరమును విడిచి వేరొక శరీరమును ధరించుచున్నది. దీన్నే వాక్యం ఏం చెప్పాడంటే, నయనం చిందంతు శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నసౌసేతి మారుతః నసౌసేతి మారుతః. ఈ మధ్య ఒక భావం ఏంటంటే, ఆత్మను నీరు తడపలేదు, ఆత్మను శస్త్రము ఛేదించలేదు, ఆత్మను అగ్ని దహింపజేయను లేదు, ఆత్మకు చావు లేదు. ఒక శరీరమును విడిచి ఇంకొక శరీరమును ధరించుతున్నది. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపుట తగదు అన్నాడు మానవుడు. అందువల్ల మరణానికి ఎప్పుడు భయపడద్దు. నిర్భయంగా భయం లేకుండా ఎవడైతే ఉంటాడో వాడే ఏదైనా సాధిస్తాడు. అందువల్ల పిరికితనం అనేది చావు అంటే భయం అనేది అసలు ఉండకూడదు. ఎందుకని పుట్టి ప్రతివాడు చదువుతాడు కాబట్టి మరణానికి మనం భయపడుకుంటామా? మన ఏ కార్యం కోసం అయితే ఇక్కడ జన్మించామో ఒక లక్ష్యం, ఒక గోల్ అనేది పెట్టుకుని ఆ కార్యాన్ని మనం సాధించాలి. చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మురికి చేత అర్థము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉంటుందో, కామము చేత జ్ఞానం అట్లే కప్పబడి ఉంటుంది. ఒక మావిలో ఉన్నాడు పిల్లడు, ఆ మావిలోంచి బయటకు వస్తాడు. అర్థం మురికి పట్టేస్తే ప్రతిబింబం క్లారిటీగా ఉంటుందా? ఆ మురికిని చూసుకున్నప్పుడే మన ముఖం క్లారిటీగా కనబడుతుంది. అలాగే ఒక పొగ అగ్ని కమ్మేస్తుంది, ఆ పొగ లేనప్పుడు ఆ అగ్ని కనబడుతుంది. కామము చేత అంటే అకారణమైన కోరికలు, అకారణమైన పనికిరాని ఆలోచనలు వల్ల మన జ్ఞానం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్, అది బాగుంది, ఇది బాగుంది, లేదా దాన్ని లవ్ చేద్దాం, వీళ్ళు లవ్ చేద్దాం అనే ఒక డైవర్సిటీ వెళ్ళడం వలన మన చదువు సంకరాకపోతుంది, మన గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేము, మన జీవితంలో పైకి రాలేము. ఈ సైడ్ ట్రాక్ వెళ్ళడం వల్ల, ఈ లవ్ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల జ్ఞానవంతుల విద్యార్థులు కూడా రోడ్డు పక్క పనికిరావడం చేత ఒక లక్ష్యం, ఒక గోల్ అనేది ఉంటే జీవితంలో ఉన్నతమైన శిఖరాలను మీరు అధిరోహిస్తారు. మరి ఇంతమంది ఒక 20,000 మంది ఈరోజు నా క్లాసు నా ప్రవచనాన్ని వినడానికి వచ్చారు. మీరందరూ కూడా మీ ఆనందాన్ని కప్పటితో తెలియజేస్తే మరి ఒకసారి నేను మళ్ళీ కూడా ఉన్నాను. మీ అందరూ ఈ ప్రవచనాన్ని నచ్చినట్లయితే చక్కగా అప్పుడు